హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శ్రీ, నేత్ర, నా లైఫ్ ఇంత హ్యాపీగా మార్చినందుకు థ్యాంక్స్ నేత్ర. నీకు కానీ మన పిల్లలకు కానీ ఏం కాకుండా నేను చూసుకుంటా అని అనుకున్నాడు మనసులో. ఇంతలో శ్రీ మొబైల్ రింగ్ అవ్వడంతో నేత్ర డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా తన మొబైల్ తీసుకొని ఎవరు కూడా చూడకుండా లిఫ్ట్ చేసి శ్రీ హలో అన్నాడు బేస్ వాయిస్తో. అవతల నుంచి శ్రీ సెక్యూరిటీ అతను, సార్ వికాస్ సార్ని ఎవరో షూట్ చేశారు సార్, మేము సార్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం, మీరు త్వరగా రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు. అది విన్న శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు. శ్రీ, ఏంటి వీడనేది, వికీని షూట్ చేయడం ఏంటి, అసలు ఎవరు వీళ్ళు అనుకుని ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. ఆద్య శ్రీని చూసి బావ కాఫీ ఇవ్వనా అని అడిగింది నవ్వుతూ. శ్రీ, ఏమొద్దు తల్లి అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఫాస్ట్గా. ఆద్య, ఏంటి బావ ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అనుకుని ప్రణతిని లేపడం కోసం తన రూమ్కే వెళ్ళింది. శ్రీ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి రీచ్ అయ్యాడు. అక్కడ తను పెట్టిన ఆ సెక్యూరిటీ అతను కనిపించగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వికీకి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా. అతను, సార్ లోపల ఐసీయూలో ఉన్నారు సార్, బుల్లెట్ తీస్తున్నారు అని చెప్పాడు చిన్నగా. శ్రీ అక్కడే ఉండి బయట నుంచే విక్కీని చూస్తూ ఉన్నాడు. శ్రీ, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది, అసలు ఆద్య పరిస్థితి ఏంటి దేవుడా అని అనుకున్నాడు మనసులో. 1 గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. శ్రీ వెళ్ళి, డాక్టర్ విక్కీకి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా. డాక్టర్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బుల్లెట్ కానీ ఇంకొంచెం సైడ్కి తగిలి ఉంటే అతని ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది అని చెప్పాడు చిన్నగా. శ్రీ, డాక్టర్ నేను వెళ్ళి విక్కీని చూడొచ్చా అని అడిగాడు ఆశగా. డాక్టర్, 1 అరగంట తర్వాత వెళ్ళండి అండ్ ఈవినింగ్కి డిశ్చార్జ్ ఇచ్చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీ 1 అరగంట అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళి విక్కీని కలిశాడు. విక్కీని చూసి ఒక్కసారిగా తన కోపం చాలా పెరిగిపోయింది శ్రీకి. శ్రీ విక్కీ దగ్గరికి వెళ్ళి, అసలు ఎలా జరిగిందిరా అని అడిగాడు డౌట్గా. విక్కీ, తెలియదన్నయ్య, కానీ ఎవరో వాంటెడ్గా చేస్తున్నారు అని చెప్పాడు ఏదో ఆలోచిస్తూ. శ్రీ, వాట్ డిడ్ యు సే, కమ్ అగైన్ అని అన్నాడు విక్కీని చూస్తూ. విక్కీ, అంటే అన్నయ్య వాళ్ళు కావాలనే చేస్తున్నారు, బికాజ్ నేను ఆద్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మా మీద అటాక్ చేయాలని చూశారు, కానీ నేను వాళ్ళని ముందుగానే కనిపెట్టేశాను, అప్పుడు వాడు ఒకటి పేరు చెప్పాడన్నయ్య అని చెప్పాడు ఆలోచిస్తూ. అది వింటున్న శ్రీ మాత్రం ఫుల్ షాక్లో ఉన్నాడు. శ్రీ, అసలు ఏం మాట్లాడుతున్నావు విక్కీ అని అడిగాడు కోపంగా. విక్కీ, ఇప్పుడు అన్నయ్యకి మన ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది అని చెప్తే కంగారు పడతాడు, లేదు నేను అలా జరగనివ్వను అని అనుకుని. విక్కీ, అన్నయ్య నువ్వేం కంగారు పడకు, అది నా ప్రొఫెషనల్ ఇష్యూ, మన ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, సో అందుకే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు అని చెప్పాడు చిన్నగా. శ్రీ, నీకేమైనా అయితే ఇంట్లో ఎవ్వరం బ్రతకలేం విక్కీ, ముఖ్యంగా ఆద్య, తనకి నువ్వంటే ప్రాణం, కాదు అంతకంటే ఎక్కువ, సో ఇక మీద ఇంకా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో అని చెప్పి ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని బెడ్షీట్ సరిగ్గా కప్పి బయటకు వెళ్ళాడు. శ్రీ వెళ్ళగానే విక్కీ తన డిపార్ట్మెంట్లో ఎవరికో కాల్ చేసి ఏదో విషయం చెప్పి కాల్ కట్ చేసి మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల నిద్రలోకి జారుకున్నాడు. ఇక అక్కడ ఫారిన్లో లక్కీ, రిషి, నాకు పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉంది, నెక్స్ట్ వీక్ వాళ్ళ బర్త్డే, ప్లీజ్ రిషి వెళ్దాం అని అడుగుతుంది రిషిని. రిషి, లక్కీ నన్ను డిస్టర్బ్ చేయకు, అయినా రోజు పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుతున్నావుగా, మరి ఇంకేం అని అడిగాడు తన పని చేసుకుంటూ. లక్కీ, అయినా కూడా నా పిల్లల బర్త్డే నేను దగ్గరుండి జరిపించాలి, అది నా కోరికరా అని అడిగింది బాధగా. రిషి, సారీ రా, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్దాం, కానీ ఈ ఇయర్ మాత్రం అవ్వదు అని చెప్పి అక్కడి నుంచి తన ల్యాప్టాప్ పట్టుకుని అక్కడి నుంచి స్టడీ రూమ్కి వెళ్ళిపోయాడు. లక్కీ బాధగా ఏడుస్తూ మైథిలి, ప్రణీత్ ఉన్న ఫోటో చూస్తూ దాన్ని తన గుండెలకు హత్తుకుని పడుకుంది. ఎప్పటికో తన పని పూర్తి చేసుకొని రూమ్కి వచ్చిన రిషి లక్కీని చూసి బాధపడి ఆ ఫోటోని తీసి మైథిలి, ప్రణీత్ల ఫోటో చూసి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి లక్కీని సరిగ్గా పడుకోబెట్టి తన నుదుటిన ముద్దు పెట్టుకొని, సారీరా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కానీ తప్పడం లేదు అని అన్నాడు లక్కీ తలని మురుతూ. రిషి కూడా మెల్లగా లక్కీని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఇక్కడ ఈవినింగ్ విక్కీని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ వాళ్ళు.
శ్రీ విక్కీని తీసుకుని ఇంటికి చేరాడు. విక్కీని చూసిన ఆద్య, నేత్ర ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఆద్య ఏడుస్తూ, బావా ఆయనకి ఏమైంది అని అడిగింది ఏడుస్తూ. శ్రీ, ఏం కాలేదు మా, జస్ట్ చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పాడు చిన్నగా. నేత్ర, విక్కీ అయినా అంత రెగ్యులర్స్గా ఎలా డ్రైవ్ చేశావు అని అడిగింది ఏడుస్తూ. విక్కీ, అసలు ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు ఇద్దరు, నాకేం కాలేదు అని చెప్పాడు. శ్రీ, ఆద్య విక్కీని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు నార్మల్గా. ఆద్య విక్కీని తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే కోపంగా చూస్తుంది ఆద్య విక్కీని. విక్కీ, వామో ఆ చూపేంటే తల్లి, చూపులతోనే చంపేస్తున్నావుగా అని అనుకున్నాడు మనసులో. ఆద్య వెళ్ళి రూమ్ డోర్స్ క్లోజ్ చేసి విక్కీ దగ్గరికి వచ్చి, విక్కీని కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, నన్ను మోసం చేయాలని చూడకు, అసలు ఏం జరిగింది అని అడిగింది కోపంగా. విక్కీ, అరే ఏం జరుగుతుంది, అన్నయ్య చెప్పాడుగా చిన్న యాక్సిడెంట్ అంతే అని చెప్పాడు చిన్నగా. ఆద్య, యాక్సిడెంట్ అయితే చేతులకో లేకపోతే కాళ్ళకో దెబ్బలు తగులుతాయి, అంతేకాని భుజానికి తగలదు అని చెప్పింది విక్కీని సీరియస్గా చూస్తూ. విక్కీ, అంటే అది అది నిజంగా యాక్సిడెంటే అయింది బంగారం, నన్ను నమ్మరా అన్నాడు చిన్నగా. ఆద్య విక్కీని కోపంగా చూస్తూ, నువ్వు నిజం చెప్పావు కదా, సరే అలానే ఉండు, నేను కూడా నీతో మాట్లాడను అని చెప్పింది ఏడుస్తూ. ఆద్య కంట్లో నీళ్ళు అస్సలు చూడలేడు విక్కీ. వెంటనే ఇంకొక చేతితో ఆద్యని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, హే రాక్షసి, ఏమవుతుందే నాకు, చెప్పు, నాకేం కాదు, సరే ఇప్పుడేంటి, నీకు నిజం తెలియాలి అంతేగా అని అడిగాడు ఆద్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని. అవును అని తలూపింది ఆద్య. విక్కీ, చిన్న చేజింగ్లో బుల్లెట్ తగిలిందమ్మా, మళ్ళీ బుల్లెట్ అంటే మీరు కంగారు పడతారు కదా, అందుకే అన్నయ్య అలా చెప్పాడు అని చెప్పాడు చిన్నగా. ఆద్య షాకింగ్గా, ఏంటి బుల్లెట్సా, విక్కీ అసలు సరిగ్గా ఉండవు కదా నువ్వు అని చెప్పింది ఏడుస్తూ విక్కీని హగ్ చేసుకుని. విక్కీ, ఏం కాలేదు కదా బంగారం, ఇలాంటివి నార్మల్ రా, చూడు నాకేం కాలేదు, నువ్వు ఏడవకు బంగారం, నీ కళ్ళలో నీళ్ళు నేను అస్సలు చూడలేనురా అని చెప్పాడు చిన్నగా. ఆద్య, నువ్వే ఇలాంటి పనులు చేసి నన్ను ఏడిపిస్తావు, మళ్ళీ నువ్వే ఏడవకంటావు, ఏమనాలి నిన్ను అని అడిగింది ఏడుస్తూ. విక్కీ, నన్ను ఏమన్నా అనుకో, కానీ నీ మొగుడిని అని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పాడు నవ్వుతూ. ఆద్య విక్కీని కొట్టడం స్టార్ట్ చేసింది. విక్కీ ఆద్య చేతులను పట్టుకొని ఆపుతూ, ఏ మెంటల్, నిన్ను కొట్టడం ఆపు అని చెప్పాడు ఆద్య నుంచి దూరంగా జరుగుతూ. ఆద్య, ఇంకోసారి మళ్ళీ ఇలాంటివి చెయ్యి, అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పింది విక్కీ వైపు వేలు చూపిస్తూ. విక్కీ, ఓకే మేడం అని చెప్పాడు డ్రామాటిక్గా. ఆద్య మెల్లగా విక్కీ షర్ట్ రిమూవ్ చేసి చూసింది. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేత కాదు కానీ మళ్ళీ పెద్ద ఐపీఎస్ అని చెప్పింది ఆద్య విక్కీ దెబ్బను చూస్తూ. విక్కీ మొదలుపెట్టింది రాక్షసి అనుకుని ఏం మాట్లాడకుండా ఆద్య తిట్లని ఓపికగా భరిస్తున్నాడు. ఇక అక్కడ రామ్, ప్రణీత్ వాళ్ళ రూమ్లో కూర్చున్నారు వర్క్ చేసుకుంటూ. ప్రణతి ఇల్లు మొత్తం తిరుగుతూ నేత్రని విసిగించే పనిలో పడింది. మైథిలి ఏమో శ్రీ దగ్గరికి వెళ్ళింది. మైథిలి, మామ, చిన్న మామకి ఏమైంది అని అడిగింది కంగారుగా. శ్రీ, ఏం కాలేదు మా, జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అంతే, ఇంకేం లేదు అని చెప్పాడు మైథిలిని దగ్గరికి తీసుకొని. మైథిలి, చిన్న మామకి త్వరగా తగ్గిపోతుందిగా అని అడిగింది పప్పి ఫేస్ పెట్టి. శ్రీ, 1 వీక్లో తగ్గిపోతుంది అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ. మైథిలి, సరే మామ, నేను ప్రణతి దగ్గరికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది. శ్రీ, ఏం దాస్తున్నావు విక్కీ, జరిగింది నీ ప్రొఫెషనల్ ఇష్యూ అంతే, అయితే కాదు, ఖచ్చితంగా మన ఫ్యామిలీ మీద పగతోనే ఎవరో చేస్తున్నారు, నేను కనిపెడతాను అని అనుకున్నాడు మనసులో. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి రామ్ దగ్గరికి వెళ్ళాడు. శ్రీ రావడం చూసి రామ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయాడు, నేతడు పిలుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ. శ్రీ, నువ్వు ఇప్పుడు నా నుంచి తప్పించుకోవచ్చు రామ్, బట్ రిమెంబర్ వన్ థింగ్, ఐఎమ్ యువర్ డాడ్, నువ్వు నా నుంచి ఏ విషయం కూడా దాయలేవు అని చెప్పాడు సీరియస్గా. రామ్, ప్రణీత్ నువ్వు కిందికి వెళ్ళు, నేను డాడ్తో మాట్లాడాలి అని చెప్పాడు సీరియస్గా. ప్రణీత్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళి డోర్ లాక్ చేసి, చెప్పాను డాడ్. శ్రీ, నా నుంచి ఏం దాస్తున్నావు రామ్ అని అడిగాడు సీరియస్గా. రామ్, నేనేం దాచడం లేదు నాన్న అని చెప్పాడు చిన్నగా. శ్రీ, మరి నా ల్యాప్టాప్తో ఏం చేస్తున్నావు 3 days నుంచి? రామ్, ఆద్య పిన్ని చెప్పిందా అని అడిగాడు డౌట్గా. శ్రీ, ఆద్య నిన్ను చూసింది ఈరోజు, కానీ నువ్వు నా ల్యాప్టాప్ వాడడం ఇది 4th day అని చెప్పాడు సీరియస్గా. రామ్, అది
అది డాడ్, నేను ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాను అని చెప్పాడు నేలని చూస్తూ. శ్రీ, నేను ఆదిని అనుకుంటున్నావా రామ్? నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి. నువ్వు ఆదిని మోసం చేసినట్లు నన్ను చేయాలని ట్రై చేయకు. దట్స్ ఇంపాసిబుల్. చెప్పు ఏం జరిగింది అని అడిగాడు సీరియస్గా. రామ్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు. అంతా విన్న శ్రీ ఏం మాట్లాడలేక రామ్ని టైట్గా హగ్ చేసుకుని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామ్ అక్కడే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చింది మైథిలి. మైథిలిని కూడా గమనించకుండా అలా తన ఆలోచనల్లో మునిగి తేలుతున్నాడు రామ్. మైథిలి వచ్చి రామ్ పక్కన కూర్చుని రామ్ అని పిలిచింది ప్రేమగా. రామ్ అస్సలు వినిపించుకోలేదు. బావా అని పిలిచింది మరోసారి. అయినా కూడా నో యూస్. దాంతో కోపం వచ్చిన మైథిలి రామ్ భుజం మీద కొట్టింది గట్టిగా. రామ్ తేరుకొని మైథిలిని చూసి, మైథిలి నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు నార్మల్గా. మైథిలి, అంటే నేను వచ్చింది కూడా స్పృహ లేకుండా ఉన్నావా? అంతలో ఏం ఆలోచిస్తున్నావు రామ్ అని అడిగింది సీరియస్గా. రామ్ ఏం లేదు, విషయం ఏంటి అని అడిగాడు మైథిలినే చూస్తూ. మైథిలి, ఏం లేదు, నేను నిన్ను పిలిచింది కూడా నీకు వినిపించలేదు కదా, సంతోషం అని చెప్పి అక్కడి నుంచి ఒక 2 అడుగులు ముందుకు వేసింది. వెంటనే రామ్ మైథిలి చేతిని పట్టుకొని ఏమని పిలిచావు నన్ను అని అడిగాడు డౌట్గా. మైథిలి, రామ్ వదులు, చేయి నొప్పి పడుతుంది, వదులు రామ్ అని గింజుకుంది రామ్ చేతిలో. రామ్, చెప్పు మైథిలి, ఏంటి విషయం, నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు సీరియస్గా. ఇంతలో కింద నుంచి నేత్ర ఇద్దరిని పిలవడంతో మైథిలి రామ్ చేతి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి బావా అని పిలిచాను అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసింది. రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పాప అలా పిలిచేసరికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రామ్ కూడా కిందికి వెళ్దామనుకుని తన మొబైల్ తీయగానే తనకి కాల్ వచ్చింది జాను నుంచి. రామ్, జాను ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది అనుకుని లిఫ్ట్ చేసి హాయ్ జాను ఎలా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ. జాను, నేను చాలా బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు, అసలు గుర్తున్నానా నేను అని అడిగింది నవ్వుతూ. రామ్, నిన్నెందుకు మర్చిపోతా అని చెప్పాడు నార్మల్గా. జాను, బావా నీకు తెలుసా, ఈ సమ్మర్ వెకేషన్కి నేను ఇండియా వస్తున్నాను అని చెప్పింది నవ్వుతూ. రామ్, హో సూపర్ జాను, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి తన మొబైల్ ఛార్జింగ్లో పెట్టేసి కిందికి వెళ్ళాడు తినడానికి. ఆ నెక్స్ట్ డే బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాడు శ్రీ. వెళ్తూ వెళ్తూ రామ్తో, శ్రీ, రామ్ ఇంట్లో అందరి బాధ్యత నీకే అప్పగిస్తున్నాను, జాగ్రత్త నాన్న అని చెప్పాడు చిన్నగా. రామ్, మీరు హ్యాపీగా వెళ్ళిరండి డాడ్, నేను చూసుకుంటాను అందరి సంగతి అని చెప్పాడు నవ్వుతూ. శ్రీ రామ్ నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. శ్రీ వెళ్ళగానే వికీ కూడా స్టార్ట్ అయ్యాడు తన డ్యూటీ పని మీద. రామ్ మైథిలి కాలేజ్కి, ప్రణతి స్కూల్కి వెళ్ళిపోయారు. వికీ స్టేషన్కి రాగానే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి, సార్ మీ మీద అటాక్ చేసింది ఎవరో, ఎంత ట్రై చేసినా దొరకడం లేదు సార్ అని చెప్పాడు చిన్నగా. వికీ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈవినింగ్ ఇంటికి చేరారు పిల్లల బ్యాచ్. నేత్ర, రామ్, ప్రణతిలకు తినిపిస్తుంటే ఆది మాత్రం మైథిలితో కుస్తీలు పడుతుంది. ఇంకా మైథిలి వెనుక పరిగెత్తడం తన వల్ల కాక, రామ్ దాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొని రా అని చెప్పింది సోఫాలో కూర్చుని. ప్రణీత్ ఏమో ఆద్య కోసం వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు. రామ్ మైథిలిని ఈజీగా పట్టుకొని తనని ఎత్తుకొని ఆద్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆద్య కోపంగా, రామ్ దాన్ని అలానే నేను తినిపించడం పూర్తయ్యే వరకు పట్టుకో, లేకపోతే నా వల్ల కాదు దానికి పెట్టడం అని చెప్పింది సోఫాలో నుంచి లేస్తూ. రామ్ మైథిలిని పట్టుకొని కూర్చుంటే ఆద్య ఇద్దరికీ కలిపి తినిపిస్తుంది చక్కగా. అమెరికాలో ల్యాండ్ అయ్యాడు శ్రీ. శ్రీని పిక్ చేసుకోవడానికి వచ్చాడు ప్రేమ్. బావా ముందు ఇంటికి వెళ్దాం, కొంచెం ఫ్రెష్ అయ్యాక అప్పుడు బ్రాంచ్కి వెళ్దాం ఓకేనా అని అడిగాడు నవ్వుతూ. శ్రీ, ఓకే ప్రేమ్ అని చెప్పి ఇద్దరూ కలిసి స్టార్ట్ అయ్యారు ప్రేమ్ వాళ్ళ ఇంటికి. ఇంటికి వెళ్ళి ప్రియాని, మీరా గారిని, రాధా గారిని పలకరించి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు బ్రాంచ్కి. జాను పాప అప్పటికే స్కూల్కి వెళ్ళిపోయింది. సో అందుకే పాప అప్పుడు అక్కడ లేదు. శ్రీని తన బ్రాంచ్ దగ్గర డ్రాప్ చేసి తన కంపెనీకి స్టార్ట్ అయ్యాడు ప్రేమ్. శ్రీ ఆ బ్రాంచ్ మేనేజర్ని పిలిచి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నాడు. మొత్తం అన్నీ చెక్ చేస్తూ తన పనులలో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండి నైట్కి ప్రేమ్తో కలిసి ఇంటికి వెళ్ళాడు శ్రీ. జాను శ్రీ రాగానే వెళ్ళి అతుక్కుపోయింది. శ్రీ, హాయ్ జాను ఎలా ఉన్నావురా అని అడిగాడు నవ్వుతూ జానుని దగ్గరికి తీసుకొని. జాను, నేను చాలా బాగున్నాను మావయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ.
శ్రీ నేను కూడా చాలా బాగున్నాను తల్లి అని చెప్పాడు నవ్వుతూ. జాను అత్త బావ ఎలా ఉన్నారు అని అడిగింది చిన్నగా. శ్రీ అందరూ బాగున్నారా అని చెప్పాడు నవ్వుతూ. అలా మాట్లాడుకుంటూ తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ తన ఎఫ్ఎం గాడిలోకి వెళ్ళి నేత్రకి కాల్ చేశాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.